ఆంటీ, అంకుల్, నన్ను దీవించండి ఆంటీ. ఏమైందమ్మా, పెళ్లి కుదిరిందా ఏంటి? అలాంటిదేం లేదండి. ఈ రోజు నా పుట్టినరోజు, ఓ. అందుకే బ్లెస్ చేయమంటున్నాను. అవునా నవమి, నువ్వు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి. మా ఆవిళ్ళంటే అత్తయ్య నీకు రాకుండా మంచి అత్తయ్య రావాలని, జీవితాంతం ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా. అదేంటి అంకుల్ అలా అంటారు? దాక్షాయిని ఆంటీ లాంటి అత్తయ్య వస్తే ఏదో జన్మలో మనమేదో పుణ్యం చేసుకున్నట్టే. అంత మంచివారు అత్తయ్య. అవునవును, ఆవిడ గారి మంచితనం చూడలేక ఒక్కోసారి కళ్ళే మూసుకుంటున్నాం మేము. అంకుల్, మీరు ఆంటీని ఏడిపించింది చాలండి. నాకు ఆంటీతో మాట్లాడుతుంటే మా మేనత్తతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. అలాగే ఆంటీని చూస్తుంటే మా పిన్ని గారిని చూసినట్టుంటుంది. అందుకే ఈసారి నా పుట్టినరోజుని మీ అందరి సమక్షంలో జరుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నందా సార్ మీ అబ్బాయి అని తెలియకముందే నందా సార్ అంటే నాకు విపరీతమైన గౌరవం. నాకు ఆయనే ఇన్స్పిరేషన్. అలాంటి గొప్ప వ్యక్తికి జన్మనిచ్చిన మీరు నిజంగా శివపార్వతుల్లాంటి వాళ్ళు. నందా సార్ని నేను చేస్తున్న ప్రాక్టికల్స్కి కొంచెం హెల్ప్ చేయమని చెప్పాను. సార్ తప్పకుండా అని చెప్పడమే కాదు, వెంటనే నాకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. నిజంగా నందా సార్ లాంటి మంచి మనసు ఈ రోజుల్లో చాలా తక్కువ మందికుంటుంది. నందా సార్ లాంటి భర్త దొరికినందుకు యశోదక్క చాలా చాలా లక్కీ. ఏ ఆడపిల్లకైనా అలాంటి భర్త రావడం కంటే ఆనందం ఏముంటుంది? పైగా దేవత లాంటి అత్తయ్య గారు కూడా వచ్చారు. అమ్మా, నా కొడుకు గురించి నువ్వు గొప్పగా బానే చెప్పావు, అంతవరకు నేను ఒప్పుకుంటాను. మా ఆవిడ గురించి నువ్వు మరీ పొగిడేస్తుంటే ఈవిడ గారు ఇప్పటికే మునగసెట్ ఎక్కేసింది. జాగ్రత్తమ్మా, ఇంకొక పొగడత పొగిడినా అక్కడి నుంచి కొమ్మికి దమాల కింద పడుతుంది. అంకుల్, మీరు ఫన్నీగా ఉన్నారు. ఎందుకు ఆంటీని ఇంతలా ఏడిపిస్తారు? ఈరోజు తప్పకుండా మీరు కుటుంబంతో మా ఇంటికి నా బర్త్డే సెలబ్రేషన్కి రావాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఎవ్వరిని పిలవట్లేదు, మీ కుటుంబాన్ని తప్ప. ఈ బర్త్డేని మీ కుటుంబంతో జరుపుకోవాలని నేను అనుకున్నాను. మీరు తప్పకుండా రావాలి. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాం. అవును, నందా సార్ యశోదక్క వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరు కొంచెం బయటకు వెళ్ళారమ్మా, రాగానే చెప్తానులే. అలాగే అంకుల్, వెళ్ళొస్తానంటీ. బాయ్ ఆంటీ. మంచిదమ్మా. మేడం, ఏంటి? మీకోసం ఎవరో వచ్చారమ్మా. ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు? మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. కృతజ్ఞత దేనికి? అదే ఊర్మిళ మేడం, మా ఆయన పేరు మీదున్న ఆస్తే, యశోద పేరు మీదున్న ఆస్తే మొత్తం మాకు తిరిగి ఇచ్చేశారు కదా, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. అది మీ ఆస్తే. నేనే ఇన్ని రోజులు అక్రమంగా నా దగ్గర దాచుకొని మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నాకు దేని మీద ఆశ లేదు, అందుకే మీ ఆస్తి మీకు తిరిగిచ్చాను. పిన్ని, చిన్నప్పుడు నువ్వు మా నాన్నగారిని చంపి మా జీవితాన్ని చెల్లాచెదురు చేశావు. ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడడానికి రాలేదు. ఎందుకంటే నువ్వు కన్న కూతుర్ని కోల్పోయావు, ఆ బాధలో ఉన్నావు.
నువ్వు చేసిన తప్పులు నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు మా మంచి కోరి మాకు తిరిగి ఆస్తి ఇచ్చేశావు. అదే మంచి మనసుతో నువ్వు మాకు నిజం చెప్పి ఇంకో సాయం చేయాలి పిన్ని. ఏంటది? చూడు పిన్ని, నేను నీ దగ్గర నుంచి తప్పించుకొని దేవకి వాళ్ళ అమ్మా నాన్నకు దొరికాను. చిన్నప్పటి నుంచి నేను పడ్డ కష్టాలేమీ లేవు. కాకపోతే యశోద మాత్రం చిన్న వయసులోనే జీవితం అంటే ఎలా ఉంటుందో రుచి చూసేసింది. ఇప్పటికైనా యశోద జీవితంలో కన్నీళ్లు కష్టాలు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఆ విషయమే నీతో మాట్లాడడానికి వచ్చాం. ఇప్పుడు యశోదానందాలు ఆనందంగా ఉండాల్సిన సమయంలో వాళ్ళ మధ్య దూరం ఏర్పడింది. ఆ దూరం పూర్తిగా పోవాలి అంటే నీకు మాత్రమే తెలిసిన నిజాన్ని ఈరోజు నందాకి చెప్పాలి పిన్ని. చూడండి ఊర్మిళ గారు, నేను యశోదని ఎంతో ప్రేమించాను. అలాగే తన బిడ్డని కూడా నా బిడ్డ అనుకోవాలనుకున్నాను. సొంత బిడ్డలా చూసుకుంటానని యశోదకి మాట కూడా ఇచ్చాను. కానీ ఇప్పుడు బిడ్డ పుట్టుక కారణం సుబ్బరాజన్ తెలిసిన తర్వాత ఆ పాపని ముద్దాడడం కానీ ఎత్తుకోవడం కానీ చేయలేకపోతున్నాను. అంతేకాదు, బిడ్డ ఏడుపు విన్నా సహించలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. కాబట్టి నిజం చెప్పండి, యశోదకి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు? సుబ్బరాజా, నేనా? చెప్పు పిన్ని, నీకు మాత్రమే ఈ నిజం తెలుసు. నువ్వు తప్ప ఈ భూప్రపంచంలో ఎవరూ దీనికి సమాధానం చెప్పలేరు. నువ్వు నిజం చెప్తే నేను, నందా పాప అందరం ఆనందంగా ఉంటాము. అది నీకు చెప్పిందంతా ఒక పెద్ద అబద్ధం. యశోద మనసు మార్చుకుని నీ దగ్గరకు రానే రాలేదు. నీరజాకి బిడ్డనివ్వమని నేను నా కొడుకు ఎన్నోసార్లు యశోదకు చెప్పాం. కానీ అది ససేమిర ఇవ్వను, నా బిడ్డ నాతోనే ఉంటుందని చెప్పింది. చెప్పు పిన్ని, నిజం చెప్పు. ఏవైంది మీ అందరికీ? యశోదకి పుట్టిన పాపకి సుబ్బరాజు అని రిపోర్ట్స్లో ఉంది కదా. మళ్ళీ కొత్తగా నేను చెప్పేదేంటి? రిపోర్ట్స్ ఎందుకు తప్పు చెప్తాయి? నూటికి 100% సుబ్బరాజే యశోద బిడ్డకి తండ్రి. పిన్ని, నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. ఎందుకు పిన్ని మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు? నీకు దండం పెడతాను పిన్ని, నిజం చెప్పు. నేను చెప్పింది నిజం. సుబ్బరాజు శాంపిల్స్ తీసుకొని నువ్వు బిడ్డని కనేలా చేశాను. నీకు గాని మీలో ఎవరికైనా నా మాట మీద నమ్మకం లేకపోతే వెళ్ళి DNA టెస్ట్ చేయించుకోండి. నందా, ఊరిమిలా పిన్ని మళ్ళీ ఎందుకు అబద్ధాలు చెప్తుంది? నువ్వు నమ్మకు. మీకు అనుకూలంగా ఆవిడ సమాధానం చెప్తే ఆవిడ నిజం చెప్పినట్టు, మీకు అనుకూలంగా ఆవిడ సమాధానం చెప్పకపోతే ఆవిడ అబద్ధం చెప్పినట్టు. అంతే కదా మధు గారు? అది కాదు నందా, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. పిన్ని ప్లీజ్ పిన్ని, ఇప్పటికైనా నిజం చెప్పు. నీరజ నా వల్లే చనిపోయిందని మళ్ళీ నువ్వు నా మీద కోపంతో ఇలా చేస్తున్నావా పిన్ని? ఒకసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుని కన్న కూతుర్ని దూరం చేసుకున్నా. ఇప్పుడు నీ కూతురు జీవితాన్ని నాశనం చేయొద్దు పిన్ని, నీకు దండం పెడతాను. చూడేశోదా, నాకు నీ మీద కోపం లేదు కాబట్టి ఆస్తంతా తిరిగిచ్చాను. అలాగే నేను మారిపోయిన మనిషిని. నాకు ఎవ్వరి మీద ఎలాంటి కోపాలు లేవు.
నువ్వున్న పరిస్థితికి నిన్ను చూసి నేను జాలి పడగలను కానీ నిజాన్నైతే మార్చలేను యశోదా. లేదు పిన్ని, నువ్వు అబద్ధం చెప్తున్నావు. సుబ్బరాజు చనిపోయే ముందు నాకు నిజం చెప్పాలనుకున్నాడు. ఆ నిజం ఇదేనేమోనని నాకు అనిపిస్తోంది. అమ్మా అమ్మా మీ టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి మీరు. అమ్మా యశోద, వెళ్దాం పదా. అన్నయ్య, అది కాదన్నయ్య. పిన్ని మళ్ళీ అబద్ధం చెప్తోంది. నాకు తెలుసమ్మా తను అబద్ధం చెప్తుందని. వెళ్దాం పదా. అన్నయ్య, అది కాదన్నయ్య. పిన్ని వెళ్ళండి అమ్మా, టైం అయిపోయింది, వెళ్ళండి. పద రమ్మా. నా కూతురి చావుకి కారణమయ్యే నాతోనే నాటకాలు ఆడతావా యశోదా? అందుకే ఆస్తి నీ చేతికొచ్చినా నీకు మనశ్శాంతి లేకుండా చేశాను. జీవితాంతం నందా నిన్ను నమ్మడు. ఇదే నేను నీకు వేసిన జీవిత ఖైదు శిక్ష. ఏంటి దాక్షాయిని? యశోద ఏమో ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళింది, నందు ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అని అడుగుదామంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడేంటి? ఫోన్ సైలెంట్లో ఉండుంటుందండి. దానికి మీరు ఇంత కంగారు పడుతున్నారేంటి? దాక్షాయిని, వాళ్ళిద్దరు నిజమేంటో తెలుసుకుందామని ఊర్మిళ దగ్గరికి వెళ్ళారు. ఊర్మిళ ఏం చెప్పిందో ఏంటో అని నీకెందుకు టెన్షన్ లేదు? టెన్షన్ ఎందుకు? ఆల్రెడీ సుబ్బరాజు కూతురని నాకు తెలుసు కదా. ఊర్మిళ ఇప్పుడు చెప్పినా అదే చెప్తుంది. నిజం అబద్ధం అవదు, అబద్ధం నిజం అవదు. నేనింత నమ్మకంగా ఉన్నా నందాని ఎందుకు వెళ్ళమన్నానో తెలుసా? వాడికి కూడా అర్థం అవ్వాలి కదా యశోద అబద్ధాలు ఆడుతుందని. నందు, ఆగు. ఏంట్రా, ఫోన్ చేతిలోనే ఉందిగా, రింగ్ అవుతున్నా ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఏమండి, మీరు అడగాల్సిన ప్రశ్న అది కాదండి. ఊర్మిళ ఏమంది అని. నీకు యశోద బిడ్డకి ఏ సంబంధం లేదని చెప్పింది కదా. ఆ యశోద బిడ్డ సుబ్బరాజు కూతురు అనే చెప్పింది కదా. ఇప్పుడు చెప్పు, మీ వదిన చెప్పింది సుబ్బరాజు చెప్పాడు, నీ బిడ్డకు తండ్రి నందా అని వాదించావు కదా. మరి మీ పిన్ని మారిపోయిందన్నావు. మీ పిన్ని నిజం చెప్తుందని జైలుకు వెళ్ళారు కదా. నిజంగానే మీ పిన్ని నిజం చెప్పిందా? ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడేం మాట్లాడతావు? ఏం సమాధానం చెప్తావు? చెప్పు. అత్తయ్య, మా పిన్ని మళ్ళీ అబద్ధం చెప్తోంది. నా మాట నమ్మండి అత్తయ్య, నా మనస్సాక్షి చెప్తోంది. ఇంకాపుతావా యశోద? మాటకు ముందు మనస్సాక్షి, మాట వెనక మనస్సాక్షి. ఏ మాకు లేవా మనస్సాక్షులు? మాకు చెప్పవా అవి? గొర్రెల్లా వింటున్నాం కదా అని ప్రతిదీ అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నావు. ఊర్మిళ చెప్పిందే నిజం. అది నిజమని మీరెలా నమ్ముతున్నారు? ఎలా నమ్ముతానా? మీ పిన్నే చెప్పింది కదా, తన మీద నమ్మకం లేకపోతే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమని. నిజంగా తన అబద్ధం చెప్తే డిఎన్ఏ టెస్ట్ చేయించమని ఎందుకు అంటుంది? సరే, తనన్నట్టు పాపకి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామా? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తేనైనా పాపకి తండ్రి మీరే అని మీకు అర్థం అవుతుంది. యశోద, ప్లీజ్ స్టాప్ ఇట్.
నువ్వు చెప్పిందల్లా చేయడానికి నేనేమి నువ్వు పెంచుకుంటున్న కుక్క పిల్లను కాదు. అసలు పాపని ఇంట్లో ఉంచడమే నాకు ఇష్టం లేదు. మా అమ్మకు కూడా ఇష్టం లేదు. అయినా సరే నువ్వు బ్రతిమిలాడావని కేవలం నీ కోసం, నీ మీదున్న ప్రేమతోనే ఊర్మిళ దగ్గరికి రావడానికి ఒప్పుకున్నాను. ఒకవేళ నువ్వన్నట్టే నిజంగా నా కూతురనే చెప్పుంటే నేను మరో మాట మాట్లాడకుండా నీ పాపను నా పాపగా యాక్సెప్ట్ చేసేవాడిని. కానీ మీ పిన్ని ఉన్నది ఉన్నట్టు నిజమే చెప్పింది. నీరజ చనిపోయిన తర్వాత ఊర్మిళ మారిందని నేను నమ్ముతున్నాను. లేకపోతే 1300 కోట్ల ఆస్తిని నీ చేతుల్లో పెట్టి తను జైలుకు వెళ్ళదు. జైలుకు వెళ్ళి అక్కడ శిక్ష అనుభవిస్తూ కూతుర్ని తలుచుకుంటూ బాధపడుతూ ఆవిడ మళ్ళీ ఈ విషయంలో ఎందుకు అబద్ధం చెప్తుంది? అది కూడా నువ్వు మీ అన్నయ్య అంతలా బ్రతిమిలాడిన తర్వాత కూడా నువ్వు నమ్మను అన్నప్పుడు DNA టెస్ట్ చేయించుకోమని ఎందుకు చెప్తుంది? తనకేమైనా పిచ్చా? చూడేశోదా, టాపిక్ ఈజ్ ఓవర్. నీ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ కాదు. మళ్ళీ మళ్ళీ నా దగ్గర ఈ టాపిక్ తీసుకురాకు. ఏంటక్కా? ఏంటి నందగారు ఫోన్ ఎత్తారు మీరు? ఈరోజు నా బర్త్డే, ఈవినింగ్ పార్టీకి రమ్మని నేను ఆల్రెడీ ఆంటీ వాళ్ళకి చెప్పెళ్ళాను. మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఆంటీ వాళ్ళకి చెప్దామంటే నా దగ్గర ఫోన్ నంబర్ లేదు. అందుకే మళ్ళీ మీ ఇంటికొచ్చాను. త్వరగా మీరు రెడీ అవ్వండి, మనం మా ఇంటికి వెళ్దాం. అయ్యో నవమి, ఇప్పుడు మీ ఇంటికా? నేనిప్పుడు రాలేను. మూడు బాలేనప్పుడే బయటికి రావాలక్కా. అదే నీ సొంత చెల్లి పుట్టినరోజైతే మూడు బాలేదని వెళ్లకుండా ఉంటావా? అంతేలే అక్కా, నేను నిన్ను సొంత అక్క అనుకున్నాను కానీ నువ్వు నన్ను సొంత చెల్లి అనుకోవట్లేదు. అయ్యో, ఎందుకలా అనుకుంటున్నావు నవమి? నువ్వేం చెప్పినా నేను విననక్కా. మీరందరూ ఇప్పుడు నాతో పాటు బయలుదేరి వస్తున్నారు అంతే. త్వరగా పదండి, రెడీ అవ్వండి. నందా సార్, ప్లీజ్ ఫాస్ట్ గా రెడీ అవ్వండి. వెళ్ళండి సార్. ఆంటీ అంకుల్, మీరు కూడా రెడీ అవ్వండి, నేను వెయిట్ చేస్తాను. అందరం కలిసి వెళ్దాం, వెళ్ళండి. అక్కా వెళ్ళక్కా. సరే, పాపను చూస్తూ ఉండు. అలాగే. నందాకి నేను దగ్గరవడానికి ఈరోజు మంచి రోజు. నా బర్త్డే కాబట్టి నేను ఏమైనా అడ్వాంటేజ్ తీసుకున్నా యశోద పట్టించుకోదు. నందా కూడా నాతో ఫ్రీగా ఉంటాడు కాబట్టి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ విషయంలో నువ్వేం కంగారు పడకు, మేమిద్దరం చూసుకుంటాం. యశోద మీద నందా వాళ్లకి ఇంకా కోపం అసహ్యం కలిగేలా మేం చేస్తాం. నువ్వు మాత్రం నీ మాటలతో చేతలతో నందాకి దాక్షాయనికి దగ్గరయ్యేలా చూసుకో. అవును నవమి, మేం సిచ్యువేషన్ క్రియేట్ చేయగలమంతే. నువ్వు రెచ్చిపోవాలి. అబ్బాయిల్లో 2 టైప్స్ ఉంటారు. అమ్మాయి కొంచెం ప్రేమగా మాట్లాడితే పడేవాళ్ళు ఒకరైతే, టచ్ చేస్తూ కేరింగ్ చూపిస్తే పడేవాళ్ళు రెండో రకం. నందా బాగా చదువుకున్నాడు కాబట్టి తేలిగ్గానే పడతాడు.
కరెక్ట్గా చెప్పావక్క. ఈరోజు నా పెర్ఫార్మెన్స్ చూస్తావుగా. అదిగో వచ్చినట్టున్నారు. రండి ఆంటీ. రెడీ అయి మీకోసం గంట నుంచి ఎదురు చూస్తుందండి. నవమి మీ అమ్మగారా? మా పిన్ని ఆంటీ. ఓహో. పేరు లక్ష్మి. నమస్తే అండి. నమస్తే. నాకు అమ్మ కంటే ఎక్కువ మా పిన్ని. అలాగే తను మా అక్క ప్రియమణి. నమస్తే ఆంటీ. నమస్తే. నవమి, ఆంటీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. ఉమ్. నవమి, నేను కూల్ డ్రింక్ తాగను. నాలాగే అనమాట. సూపర్ సార్, నేను కూడా తాగను. మీ ఇద్దరూ సైంటిస్టులే కదా, అందుకే ఇద్దరి ఆలోచనలు అలవాట్లు ఒకేలా ఉన్నాయనుకుంటా. మేబీ. సరే నంద సార్, మీకు జ్యూస్ తీసుకొస్తాను. అక్క, నాతో రా అక్క. రా. అన్నయ్య గారు, మీ మనవరాలా? అవునమ్మా. మేనమామ పోలిక అనుకుంటా. మీ అబ్బాయి పోలిక ఒకటి రాలేదు. పాప ఏడుస్తోంది కదా, వాళ్ళ నానమ్మకివ్వు, ఏడు పాపుతుందేమో.